అటు టీవీ ఇటు ఓటీటీ రెండింటిని కవర్ చేస్తూ సుడిగాలి సుధీర్ ఫుల్ జోష్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆట డ్యాన్స్ షోతో పాటు ఆహా ఓటీటీలో సర్కార్ షో ఇటీవలే మొదలైంది. ఈ షో సెకండ్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో వచ్చింది. నలుగురు హీరోయిన్లు ఒక ఎపిసోడ్కి గెస్ట్గా వచ్చారు. పాయల్ రాజ్పూత్, హెబ్బా పటేల్, రాశి సింగ్, గెహనా సిప్పి ఈ ఎపిసోడ్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోపై ఒక లుక్ వేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సుడిగాలి సుధీర్ హోస్ట్గా వరుస షోలు చేస్తున్నాడు. ఆహా ఓటీటీలో సర్కార్ 6 సీజన్ ఇటీవలే మొదలైంది. ఈ షో సెకండ్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఈ వారం నలుగురు హీరోయిన్లు ఈ షోలో సందడి చేశారు. మనకు బాగా అచ్చొచ్చిన హీరోయిన్స్ రాబోతున్నారు. కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోవచ్చు అలాగా అంటూ సుధీర్ చెప్పుకొచ్చాడు. ముందుగా హెబ్బా పటేల్ ఎంట్రీ ఇవ్వగానే ఎప్పట్లానే తన పులిహోర డైలాగులు మొదలు పెట్టేశాడు సుధీర్. సుధీర్ నవ్వు వెళ్ళని అబ్బా, సుధీర్ నువ్వు వెళ్ళని పబ్బా, ఏంటి ఇంత అందం హెబ్బా అంటూ సుధీర్ డైలాగ్ వేశాడు. ఇక హెబ్బాకి ఒక వాచ్ ఇవ్వగానే ఇదేంటి ఇందులో టైం ఆగిపోయిందని అడిగింది. మిమ్మల్ని చూశాక నేనే ఆగిపోయా, కాలం ఆగిపోదా అండి అంటూ సుధీర్ పులిహోర కలిపేశాడు. నెక్స్ట్ పాయల్ రాజ్పూత్ ఎంట్రీ ఇచ్చింది. మిమ్మల్ని సృష్టించినందుకు దేవుడికి శుక్రియా, ఇక మొదలు పెడదామా మన పరిచయ ప్రక్రియ అంటూ సుధీర్ అనేసరికి పాయల్ తెగ నవ్వుకుంది. తర్వాత రాశి సింగ్ను చూసి ఓ రాశి అలసట రావడం లేదా నీకు ఇంత అందాన్ని మోసి అంటూ నవ్వించాడు. ఇక చివరిగా గెహనా సిప్పి రాగానే గెహనా సిప్పి చేసేవు నా మనసుని విప్పి అంటూ సుధీర్ అనగానే మిగిలిన హీరోయిన్లు కూడా నవ్వుకున్నారు. సిప్పికి ఒక డ్రింక్ బాటిల్ ఇచ్చాడు. ఇదేంటని అడిగితే ఎనర్జెటిక్ డ్రింక్, తీసుకెళ్లి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టండి అంటూ సుధీర్ అన్నాడు. ఎందుకని అడిగితే ఇంత అందాన్ని చెక్కి అలసిపోయి ఉంటాడని సుధీర్ డైలాగ్ వేశాడు. ఇక గేమ్ స్టార్ట్ అవ్వగానే మనీ కౌంటింగ్ తెలిస్తే ఈ ప్రశ్నకి ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చని సుధీర్ అన్నాడు. అలా అయితే నా మేనేజర్కి పిలవాలి కదా, తనే కదా నా డబ్బులు లెక్క పెట్టేది అంటూ పాయల్ నవ్వుతూ చెప్పింది. అయితే చాలానే ఉంది అయితే అంటూ సుధీర్ అన్నాడు. ఆ తర్వాత అంటావా మామ పాటకి హెబ్బాతో కలిసి స్టెప్పులు వేశాడు సుధీర్. నేను డ్యాన్స్ చేస్తుంటే నన్ను చూస్తూ ఉన్నారు, మరి అంత చూపు తిప్పుకోలేనంత అందంగా ఉండొచ్చు నేను అని సుధీర్ అన్నాడు. దీనికి మీకు అసలు సిగ్గు లేదా అంటూ హెబ్బా సెటైర్ వేసింది. దీంతో మండుతున్నట్టుంది అంటూ సుధీర్ కౌంటర్ వేశాడు. అమ్మాయిలందరూ అందమైన వాళ్ళే, అందుకే ఒకరితో ఒకరు ఇంకొకరితో చేయకుండా ఉండలేను. ఈరోజు మిమ్మల్ని నవ్వించగలిగాను, అది చాలు నాకు అంటూ సుధీర్ అన్నాడు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.